భవిష్యత్తుకి సునీతను పెట్టుబడిగా పెట్టుకుని సాగుతున్నది ఆవిడ. అవును. ఇప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడల్లా బాబాయ్ జాతకం అంతా మాట్లాడుతూ ఉండాలి కదా, బాబాయ్ జాతకం అంతా మాట్లాడుతూ ఉండాలి కదా. అక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది, మతం ఇష్యూ ఉంది, అవును. ముస్లిం వారసత్వం ముస్లిం. అదిగో చూసారా ముస్లింలకు అన్యాయం అంటారు అనే పదం. ముస్లిం అమ్మాయిని అంట రెండో పెళ్లి చేసుకుంది, ఆయన కూడా మతం మారాడంట. మరి అట్టంటప్పుడు ఆడబిడ్డకి ఇవ్వకుండా ఏంటనేది అది వాళ్ళు ముస్లింలు ఎక్కువ ప్రచారం కోరుకోరు ఇష్యూలు. ఆ బిడ్డకి వారసత్వం ఇవ్వకుండా చేసింది షర్మిల. ఇప్పుడు సనీతా షర్మిల ఆస్తి వారసత్వం కూడా రానికుండా చేసి పక్కన పడేశారు. ఇప్పుడు ఎక్కువ మాట్లాడినప్పటి నుంచి అవన్నీ రావాలి. షాహీన్ షా ఏంటి, ఈయన పేరు మార్చుకోవడం ఏంటి, ఇదంతా అది చెప్పాల్సింది చెప్పేశారు వాళ్ళ సాక్షి ద్వారా. మాట్లాడాల్సింది మాట్లాడేశారు. మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళు చెప్పేసింది అయితే ఒకటే, మర్డర్ జరిగింది ఆస్తి కోసం, ఆస్తి పేపర్ల కోసం. సిబిఐ చెప్పింది ఇది. దాంట్లో తర్వాత వచ్చింది సిబిఐని మళ్ళీ చంద్రబాబు మేనేజ్ చేసి ఇదంతా చేయించే ప్రయత్నం చేశాడు అని చెప్పేశారు. ఇక అంతకు మించి ఎక్కువ దాని మీద ఆన్సర్ చేయడానికి ఏం లేదు. రోజు ఈమె ఇదే అంటది, రోజు అదే చెప్పాలి, ఇంకేముంది అంతకు మించి.